వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్. హాయ్ అండి, నేను మీ సునీత. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మన వీడియోలో నేను తయారు చేయబోతున్న రెసిపీ ములక్కాయ పులుసు అండి. ఈ పులుసు అయితే చాలా బాగుంటుందన్నమాట. చాలా రోజుల తర్వాత మా చెట్టుకు మళ్ళీ ములక్కాయలు వచ్చాయండి. ఈ ములక్కాయలతో ఇప్పుడు ఈ పులుసుని చేసి చూపిస్తాను. ఇదైతే చాలా బాగుంటుందండి టేస్ట్. మా ఇంట్లో వాళ్ళకి అందరికి చాలా ఇష్టం అన్నమాట. దీన్ని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చేసి చూపిస్తాను. నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే కనుక డెఫినెట్లీ ట్రై చేయండి తప్పకుండా. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఇందులో ఒక ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 పచ్చిమిర్చి చిన్న ఘాట్లు పెట్టుకొని వేసుకున్నానండి. అలాగే 2 ఆనియన్స్ కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. వీటిని కూడా వేసేసుకున్నాను అనమాట. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ములక్కాయ ముక్కలను కూడా వేసేసుకున్నానండి. అలాగే 2 టమాటోలు కూడా తరిగి పెట్టుకున్నాను. వాటిని కూడా వేసేసుకొని మీ టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలండి. అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని కలిపి పెట్టుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూద్దామండి. చూసారు కదా, ముక్క సగం వరకు ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత కలుపుకొని ఒకసారి మళ్ళీ 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ములక్కాయ పులుసులోకి ముందుగానే నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టి ఉంచుకున్నానండి. దీన్ని పులుసు తీసుకొని కర్రీలో వేసేసుకుందాము. ఇప్పుడు ఈ పులుసు అంతా వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మీకు ఎంత పులుసు కావాలో దానికి తగినట్లుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకు, కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకున్నానండి. పులుసు కదండి, పులుసులో కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇవన్నీ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు 5 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంకింతేనండి, ములక్కాయ పులుసు రెడీ అయిపోయింది. ఈ పులుసు అయితే చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, లైట్గా స్వీట్నెస్ తెలుస్తూ చాలా బాగుంటుందన్నమాట. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.